నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం శంకరం లోకశంకరం. శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా జగద్గురు శంకరాచార్యుల వారి యొక్క అవతరణ. భారతదేశంలో సనాతన వైదిక ధర్మం అడుగంటినప్పుడు ఒక్కొక్క మనిషి ఒక్కొక్క మతాన్ని డెవలప్ చేసి అవైదిక మతాలు ప్రబలిపోయినప్పుడు సాక్షాత్ పరమశివుడే శంకరాచార్యులు వారుగా అవతరించారని చెప్పి మన పూర్వీకుల యొక్క ప్రగాఢ విశ్వాసము, నమ్మకము. అయితే శంకరుల పైన ఒక అభిమతం ఉన్నది, ప్రచారం, చెడు ప్రచారం చేశారు కొంతమంది ఇతర మతస్థులు. స్వమత స్థాపనము, పరమత ఖండనము. శంకరుల వారు అవతారం ఎందుకు వచ్చింది అంటే ఇతర మతాలను ఖండించేదానికే ఉద్దేశముతోనే వచ్చారు శంకరులని తప్పుడు ప్రచారము వారిలో వారు కల్పించుకున్నారు. వాస్తవముగా సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యుల వారుగా అవతరించి అవైదిక మతాలను 72 మతాలను ఖండించి సనాతన ధర్మాన్ని, ఆరిపోతున్న జ్యోతిని, ఆరిపోతున్న సనాతన ధర్మాన్ని వెలిగించారు. సర్వజనీనము, సార్వత్రికము, పూర్ణానుభవము, శృతి యుక్తి అనుభవము. ఇతర మతాచార్యులు ఎవరూ కూడా ఇటువంటి ప్రమాణాన్ని చూపలేదు, వేద ప్రమాణాన్ని చూపలేదు. వేదానికి విఘాతం కలిగినప్పుడు, అధర్మం ప్రబలిపోయినప్పుడు భగవంతుడే శిష్టరక్షణ, దుష్ట శిక్షణ, ధర్మ సంరక్షణార్థమై ప్రతి యుగమున అవతారం దాల్చున్నానని చెప్పి జగద్గురు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో ప్రబోధించడం మన అందరికీ విదితమే. అయితే శంకరాచార్యులు వారు ప్రబోధించినటువంటి ప్రబోధ ప్రశంసనీయం, సర్వజనీనమై సార్వత్రికమై ఉన్నటువంటి అంశము. ఇక్కడ మనం గుర్తించవలసిన విషయం ఏంటంటే ఇతర మతాలను ఎందుకు ఖండించవలసి వచ్చిందంటే అధర్మం పెచ్చుమీరిపోయి వేదాన్ని, ఆ వేద ధర్మాన్ని అనుసరించకపోవడమే. అవైదిక మతాలను ఖండించడం, శాస్త్ర సమ్మతమైనటువంటి ధర్మాన్ని పునః ప్రతిష్ఠించట కొరకు అవతరించిన సాక్షాత్తు పరమశివుడే జగద్గురు శంకరాచార్యులు వారు. ఇక్కడ మనం గుర్తించవలసిన అంశం ఏమిటనగా బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం, బ్రహ్మము ఆత్మ ఒకటే అనేటువంటి సార్వత్రిక పూర్ణానుభవాన్ని సమాజానికి, శిష్యులకు బోధించట కొరకే శంకరుల వారి యొక్క అవతరణ. ఇతర మతాల్లో ఇటువంటి ప్రమాణము లేదు. కాబట్టి శంకరుల వారు ఎక్కడ ఏ విధమైనటువంటి శాస్త్ర సమ్మతం కానటువంటి వాటిని, ఆ వాక్యాలన్నిటిని ఖండించి శృతి యుక్తి అనుభవంతో మన ముందుంచారు. కాబట్టి ఇప్పుడు బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానమే శంకరుల వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశం. బ్రహ్మము, జీవుడు, ఆత్మ అనేటి వేరు కాదు, ఇవి మూడు సమ్యక్ దృష్టి, ఈ మూడు ఒకటేనని సమ్యక్ దృష్టి ఎవరికి కలుగునో వారికే ఆత్మజ్ఞానము అనుభవానికి వస్తుందని చెప్పడం జరిగినది. కాబట్టి మన శంకరుల వారు రచించిన ప్రతి గ్రంథములో కూడా అనుబంధ చతుష్టయం ఉంటుంది. ఈ బ్రహ్మజ్ఞానానికి ఎవరు అర్హులు అంటే సాధన చతుష్టయ సంపత్తి గలవారే.
నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూర్త్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. అధికారి, విషయము, ప్రయోజనము, సంబంధము, అనుబంధ చతుష్టయము. కాబట్టి దయామయుడైన పరమేశ్వరుడే ఈ సంసార సాగరములో కొట్టుకుపోతున్నటువంటి జీవులను ఉద్ధరించుట కొరకై ఆత్మజ్ఞానాన్ని ప్రబోధించి సమాజానికి చక్కటి సందేశాన్ని, వేద ప్రమాణాన్ని శృతి ప్రమాణముతో మనకు అందజేశారు. కాబట్టి ఆత్మతత్వం అనేటువంటిది ఎవరు పడితే వారు బోధించడానికి అవకాశం లేకుండా శాస్త్రమే ప్రమాణము, ఎవరు చెప్పేదైనా కూడా శాస్త్ర ప్రమాణముగా ఉన్నదా, శృతి యుక్తి అనుభవముగా ఉన్నదా, సార్వత్రిక పూర్ణానుభవం అయి ఉన్నదా అని బోధించడం జరిగినది. సార్వత్రిక పూర్ణానుభవం అనగా ఏమిటో విచారిద్దాం. సర్వజనీనము, సార్వత్రికము. ఏ దేశం వాళ్ళైనా, స్త్రీలైనా, పురుషులైనా, బ్రాహ్మణులైనా, బ్రాహ్మణేతరులైనా అందరికీ ఏకతీరుగా ఉన్నటువంటి అంశమే ఇక్కడ సార్వత్రికము. అందరిలో కూడా నేనున్నాను అనేటువంటిది సార్వత్రికము, సర్వజనీనము. జాగ్రత్త, స్వప్నము, సుషుప్తి ఈ మూడు కూడా సార్వత్రికమే. కాబట్టి మనకు ముందుగానే ఉండబడినటువంటి అంశము స్వరూపం. స్వరూపం అనగా బ్రహ్మము. అయితే ఇక సాధన విషయానికి వచ్చేటప్పటికి మరి సాధకులను 3 భాగాలుగా విడగొట్టారు. ఉత్తములకు భాష్య గ్రంథములను, మధ్యములకు ప్రకరణ గ్రంథములను, సామాన్యులకు స్తోత్రములు, భజగోవిందము, కౌపీన పంచకము, మనీషా పంచకము, అవస్థాత్రయము ఇవన్నీ కూడా చెప్పుకుంటూ వచ్చారు. అయితే జగద్గురు శంకరాచార్యులు వారి యొక్క రచనలు ఏవనగా ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత. వీటినే ప్రస్థానత్రయ భాష్యము అన్నారు. కాబట్టి వ్యాసులు వారు వరమిచ్చారు. కాశీలో ఇద్దరికీ వాదన జరిగినప్పుడు అక్కడ మరి నారాయణమూర్తే వ్యాసుని రూపం. కాబట్టి వ్యాసుడు మారువేషంలో వచ్చి, వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి ఆ యొక్క శంకరులతో వాదన జరిగినప్పుడు ఆ వాదనలో మరి పద్మపాదాచార్యులు కనుగొని, ఒకరు శివుడు, విష్ణువు, మీరిరువురు ఒకరికొకరికి వాదించుకుంటే సామాన్యులమైన మేము మా గతేమిని ప్రార్థన చేసినప్పుడు వ్యాసులు నిజరూపాన్ని చూపి నీ యొక్క భాష్యము ఆచంద్రార్కం అని అభయమిచ్చారు. కాబట్టి సకల వేదముల స్వరూపము, సమస్త వేద వాంగ్మయం యొక్క స్వరూపమే శంకరాచార్యులు వారు. కాబట్టి మనము మరి సర్వజనీనము, సార్వత్రికము అయినటువంటి పూర్ణానుభవాన్ని ఈ జన్మలోనే తెలుసుకొని మనము ఉత్తములైతే ఉపనిషత్తు వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందని శంకరులు సెలవిచ్చారు. మధ్యములైతే ప్రకరణ గ్రంథములను, ఆ ఉపనిషత్తుల్లో ఏ అంశం చెప్పారో అదే అంశాన్ని ప్రకరణ గ్రంథములలో చెప్పడం జరిగినది. అదే అంశాన్ని స్తోత్రములలో కూడా నిర్వాణ షట్కము, భజగోవిందము, కౌఫీన పంచకము, మనీషా పంచకము అనేటివి కూడా మనకు అందజేసి మాన్యుల నుండి సామాన్యుల వరకు కూడా అర్థమయ్యేటటువంటి అంశాన్ని మనకు బోధ చేశారు. ఉత్తములకు శ్రవణ మాత్రేనా జ్ఞానం అని చెప్పారు. మధ్యములకు మననం ద్వారా, నిధిధ్యాసన ద్వారా ఆత్మసాక్షాత్కారం అవుతుందని చెప్పారు. కాబట్టి మనం ఇప్పుడు తెలుసుకోవలసిన సాధన ఏమిటి అనగా వస్తుతంత్రము, పురుషతంత్రము, సజాతీయము, విజాతీయము. ధ్యానం చేసేటువంటి వారికి ఒక నియమాన్ని చెప్పారు శంకరులు వారు, ఒక నిర్వచనాన్ని ఇచ్చారు, చక్కటి సందేశాన్ని ఇచ్చారు. సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం, విజాతీయ వృత్తి తిరస్కారం. ఇదే ధ్యానం మనం గుర్తుపెట్టుకోవాలి. సజాతీయం అనగా ఆత్మభావన, ఏకధారగా, తైలధారగా అలా భావనను పెంపొందించుకుంటూ పోవడమే సజాతీయ వృత్తి ప్రవాహం. విజాతీయ తిరస్కృతి అనగా ఈ అనాత్మభావాలను తొలగించుకొని సర్వాత్మభావనలో, ఏకాత్మభావనలో మిగిలిపోవడమే ఇందులో ఉన్న ఆంతర్యము, అంతరార్థము. ఆత్మస్వరూప చింతనం ధ్యానం అన్నారు. ఇక్కడ ఆత్మస్వరూప చింతనం ధ్యానం, సజాతీయము వృత్తి ప్రవాహమే ధ్యానం అన్నారు. కాబట్టి ఇవి మనము తెలుసుకోవాలి. అలా ఆ వృత్తిలో అలా ఉండిపోతే మనకు అనుభవం అనేటువంటిది వస్తుంది. ఇక వస్తుతంత్రము, పురుషతంత్రము. వస్తుతంత్రము అనగా
వస్తువు అనే శబ్దానికి అర్థము వాస్తవము. వాస్తవము అనగా సత్యము అని అర్థాన్ని చెప్పారు మన మహనీయులు. వస్తుతంత్రము, పురుషతంత్రము. ఒక వస్తువు కాకి ఉన్నది, కాకి నల్లగా ఉన్నది అని కాకి వైపు దృష్టిని మనసును పెట్టడమే, ఆ అనుభవం అనేటువంటిది వెంటనే మనకు వచ్చేస్తుంది. ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది. చిలుక పచ్చగా ఉన్నది అని చిలుకను తెలుసుకో, కాకిని తెలుసుకోమని ఎవరు విధించనక్కర్లేదు. ఆ వస్తువు ఎలా ఉన్నదో అలాగే ప్రమ వల్ల జ్ఞానం కలుగుతుంది. అంటే శాస్త్ర ప్రమాణం చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుందని ఇందులో ఉన్న ఆంతర్యము. నీరు పల్లమునకు ప్రవహించుట స్వభావము. అగ్ని మండుట క్రియ కాదు, స్వభావము. సూర్యుడు ప్రకాశించుట క్రియ కాదు, స్వభావము. అలాగే ఆత్మస్వరూపం పైన దృష్టి ఉంచుట, ఆత్మ అనుభవాన్ని పొందుట క్రియ కాదు, స్వభావమే. కాబట్టి నేను చూస్తున్నాను, నేను వింటున్నాను, నేను మాట్లాడుతున్నాను అనేటివన్నీ కూడా అంతఃకరణ వృత్తి అయినప్పటికీ లోపల ఆ చైతన్యం ఉంటేనే నేను చూస్తున్నాను, నేను మాట్లాడుతున్నాను, నేను వింటున్నాను. కాబట్టి నేను మారదు, క్రియలన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి ఇది సర్వజనీయం. ఏ దేశం వాళ్ళైనప్పటికీ కూడా నేననే తలంపు లేకుండా మాట్లాడలేరు. నన్ను నేను చూసుకొని ఎదుటి వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాను. కాబట్టి ఇక్కడ వెలుగుతున్న జ్యోతి మనమే. నత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యతో భాంతి కుతోహ యమగ్ని తమేవ భాంతామనుభాతి సర్వం తస్యా భాషా సర్వమిదం విభాతి. సాక్షి ముందు సూర్యుడు కానీ, చంద్రుడు కానీ, నక్షత్రములు కానీ ప్రకాశింపలేవు. ఇక అగ్ని మాట చెప్పనేలా సాక్షి తనంతట తాను ప్రకాశిస్తూ సమస్త ప్రపంచాన్ని ప్రకాశింపజేస్తుంది, సమస్త నామరూపాలను ప్రకాశింపజేస్తుంది. ప్రకాశింప చేయడం కాదు, తన వెలుగులో సమస్తము తెలియబడుతున్నాయి. కాబట్టి ఇప్పుడు వస్తుతంత్రము, పురుషతంత్రము. వస్తుతంత్రము అనగా వస్తువు ఏమిటి? ఇక్కడ పరబ్రహ్మస్వరూపం. పరబ్రహ్మమేమి? తన స్వరూపం. ఆ స్వరూపమునందు దృష్టిని, మనసును మరలించడమే కానీ ఆ ఆత్మస్వరూపాన్ని తెలుసుకోమని విధించనక్కరలేదు. అదిగో గోవు ఉన్నది ఎదురుగా, కేవలం ఆ గోవు యందు మనసును దృష్టి ఉంచడమే ఆ గోవు యొక్క జ్ఞానం మనకు వెంటనే కలుగుతుంది. అదేవిధంగా యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి, ఓ మైత్రేయి, ఆత్మావారే ద్రష్టవ్య శ్రోతవ్యో మంతవ్యో నిధీధ్యాసితవ్య. ఓ మైత్రేయి, ఆత్మనే చూడవలెను, ఆత్మనే శ్రవణం చేయవలెను, ఆత్మనే మననం చేయవలెను. అంటే ఇక్కడ ఆత్మావారే ద్రష్టవ్య, ద్రష్టవ్య అంటే చూసుట, మంతవ్య అంటే మననం చేయుట, నిధీధ్యాసితవ్య అంటే ఇంతకంటే వేరే లేదని మనసులో అదే స్థితిని, ఆ భావాన్ని నిలుపుకొనుట, జ్ఞాననిష్ట. ఇది చెప్పడం జరిగినది. ఇక్కడ చెప్పినటువంటి అంశము కొంతమంది వ్యాఖ్యానకారులు ఆత్మనుకు ఈ శ్రోతవ్యో మంతవ్యో నిధీధ్యాసితవ్య అన్నారు కదా, ఇది శ్రవణం చేయమని, మననం చేయమని, ధ్యానం చేయమని కదా, ఇది కూడా ఒక క్రియే కదా అని రాశారు. అట్లా కాదు. ఇక్కడ ఆత్మావారి ద్రష్టవ్య అంటే ఆ ద్రష్టయందు మనసును వెనక్కు త్రిప్పటమే. అంటే మనసును స్వరూపమునందు త్రిప్పడమే కానీ చూడడం కాదు. ఇది జ్ఞానావస్థే కానీ, ఇది సిద్ధావస్థే కానీ, ఇది స్వరూపావస్థే కానీ, ఇది బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానము చేతనే స్వరూపాన్ని గుర్తించడమే కానీ ఉపాసన కానీ, ధ్యానము కానీ, యోగము కానీ, ప్రాణాయామము కానీ, శాంభవీ ముద్రతో దాన్ని సాధించడం కానీ కాదు. సూక్ష్మంగా పరిపరి విధాలుగా పరిగెడేటువంటి మనసును తన వస్తువునందు, వస్తుతంత్రం అని కదా మనం చెప్పుకున్నాము. వస్తువు ఏమిటి? ఇక్కడ బ్రహ్మము. బ్రహ్మం అనగానేమి? స్వరూపము. స్వరూపమునందు మనసును నిలపడమే సర్వాత్మభావం, ఏకాత్మభావం. కాబట్టి వస్తుతంత్రము అనగా ఇక్కడ క్రియ లేదు, కేవలము ఆ దృష్టిని మరలించడమే. ప్రమచేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అని వేదశాస్త్ర ప్రమాణం మనకిక్కడ చెప్పబడినది. కాబట్టి వస్తుతంత్రము, పురుషతంత్రము. పురుషతంత్రము అనగా ఒక గ్రామానికి పురుషుడు వెళ్ళవచ్చు, గుర్రం మీద పోవచ్చు, లేదా సైకిల్ మీద వెళ్ళచ్చు, లేదా నడుచుకుంటాను వెళ్ళచ్చు, లేదా పోకుండా కూడా ఆపేయవచ్చు. ఇది పురుషుని చిత్తం మీద ఆధారపడినటువంటి చర్య, క్రియ. కాబట్టి వస్తుతంత్రం అలా కాదు. వస్తువు ఎలా ఉన్నదో అలా గుర్తింపుకు విధికి లోను చేయను కూడా అక్కర్లేదు. అలా దృష్టిని ఉంచడమే అనుభవవేద్యమై ప్రతి వ్యక్తికి స్ఫురణ, నేనున్నాను అనేటువంటి కేవల స్ఫురణమై ఆ సహజావస్థ అనుభవం లేకొస్తుంది. అందుకనే వస్తుతంత్రము, పురుషతంత్రము.
పురుషతంత్రము అంటే పురుషుని చిత్తం మీద ఆధారపడి, పురుషుని బుద్ధి మీద ఆధారపడి ఇలా ఉంటుంది, నేను అలా అనుకున్నాను, ధ్యానం ఇలా చేస్తే మంచిది కదా అనేటివన్నీ కూడా సగుణ సాకారములో చెప్పిన విషయములే కానీ ఆత్మజ్ఞానమునందు చెప్పిన విషయములు కావు. కాబట్టి శంకరుల యొక్క ముఖ్య ఉద్దేశ్యము, అవతరణ యొక్క అంశమేమనగా బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం, సమ్యక్ దృష్టి, శాస్త్రసమ్మతము కాని ఏ మతాన్నైనా నిర్దాక్షిణ్యంగా ఖండించి శాస్త్రసమ్మతమైనటువంటి సార్వత్రికమైనటువంటి పరిపూర్ణమైనటువంటి అనుభవైక వేద్యమైనటువంటి బ్రహ్మతత్వాన్ని, బ్రహ్మానుభవాన్ని బోధించడం కొరకే జగద్గురు శంకరాచార్యులు వారు అవతరించారు. వారిని సరిగా మనం అర్థం చేసుకోలేక యోగం గొప్పది కదా, ధ్యానం గొప్పది కదా, పూజలు గొప్పవి కదా అంటే అవి శంకరులు వారు ఎక్కడా ఖండించలేదు. ఉత్తములకు చెప్పాం కదా, మనం ఉత్తములకు చెప్పుకున్నాం కదా, ఉత్తములకు ఉపనిషత్తులను, మధ్యములకు ప్రకరణ గ్రంథములను, సామాన్యులుగా ఉండేటువంటి వారికి స్తోత్రములను చెప్పడం జరిగినది. మనో పరిపక్వత లేనప్పుడు మనం అందరూ చెప్పేది మంచిదేననుకుంటాం, సూక్ష్మ బుద్ధి మనకు లేదు. కాబట్టి సర్వజనీనమై సార్వత్రికమై ముందే ఉండబడినటువంటి భూత వస్తువు పరమాత్మ స్వరూపము. ఆ పరమాత్మ స్వరూపమునందు మనసును త్రిప్పటమే కానీ ఇక అక్కడ క్రియలేదు. అది ఉత్తమాధికారులకు చెప్పారు. మరి అటువంటి వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలగనటువంటి వారికి శ్రవణము, మననము, నిధిధ్యాసనతో పలుమార్లు ఆవృతం చేయడం, ప్రసంఖ్యానం చేయడం అంటే పదే 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 మననం చేయడం, వస్తు నిర్ధారణ చేసుకోవడం, దీన్నే నిధిధ్యాసన అనే జ్ఞాననిష్ట. శంకరులు వారు స్వరూపనిష్ట, బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానము, స్వస్వరూపానుసంధానము అని భాష్యాల్లో చెప్పడం జరిగినది. వివేక చూడామణిలో అయితే స్వస్వరూపం అనే శబ్దం ఎన్ని మార్లు ప్రయోగించారు. విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఎవరు బోధించినప్పటికీ ఇది శాస్త్రసమ్మతముగా ఉన్నదా లేదా? అయితే ఇప్పుడు యోగాల విషయానికి వద్దాం. యోగాలన్నీ కూడా శాస్త్రములోనే, వేదములోనే ఒక భాగం కర్మకాండ, మరో భాగం జ్ఞానకాండ. అందుకే పూర్వమీమాంస, ఉత్తరమీమాంస అని మనకు రెండు శబ్దాలు వినపడతాయి. జైమిని మహర్షి పూర్వమీమాంసలో ధర్మసూత్రాలు రచించారు, 2000 సూత్రాలను. వాటికి ఒక మహానుభావుడు శబరస్వాముల వారు భాష్యాన్ని రచించారు. ఉత్తరమీమాంస మనకు కావాల్సింది. ఇప్పుడు ఉత్తరమీమాంసలో వ్యాసులు వారు రచించినటువంటి బ్రహ్మసూత్రములు 555 సూత్రములకు జగద్గురు శంకరాచార్యులు వారు భాష్యం రచించారు. దీన్నే శయంకర భాష్యం అంటారు. అది శబర భాష్యం అయితే ఇది శయంకర భాష్యం. శబర భాష్యములో యజ్ఞం ఎలా చేయాలి, దానం ఎలా చేయాలి, పుణ్యకర్మలు ఏ విధంగా చేయాలి అనేటువంటి, ధర్మాన్ని ఏ విధముగా ఆచరించాలి అనేటువంటి అంశాన్నంతా కూడా కూలాంకషంగా సుస్పష్టముగా బోధ చేశారు. మరణించిన తర్వాత ముక్తి కలుగుతుంది, సద్గతి కలుగుతుంది అని చెప్పారు జైమిని మహర్షి ధర్మసూత్రాలలో. కానీ జగద్గురు శంకరాచార్యులు వారు మన పుణ్యమా అన్నట్టుగా మోక్షాన్ని పొందడం కొరకు, ఆ స్థితిని అనుభవానికి తెచ్చుకోవడం కొరకు చనిపోనక్కర్లేదు, బ్రతికి ఉండగానే అనుభవాన్ని పొందవచ్చును అని చెప్పి ఉత్తరమీమాంసలో ఉత్తరమీమాంసని, శారీరక మీమాంసని, బ్రహ్మమీమాంసని చెప్పడం జరిగినది వీటిని. కాబట్టి ఇందులో ఉత్తరమీమాంసలో మనకు ఏదో చేసి పొందడం కాదు, కేవలము స్వరూపాన్ని ముందు గురువుల ద్వారా విని, ఆ వినేవారికి కూడా ఒక కండిషన్ చెప్పాడు. సాధన సంపత్తి, నిత్యానిత్య వస్తు వివేకము, ఇహామూత్రార్థ ఫలభోగ విరాగము, శమదమాది షట్క సంపత్తి, ముముక్షత్వము. ఇది అధికారి లక్షణము. అనుబంధ చతుష్టయం అంటే కూడా ఇదే. అధికారి, ప్రయోజనము, సంబంధము, విషయము. కాబట్టి సాధన సంపత్తి కలిగిన తర్వాతనే ఆత్మజ్ఞానానికి అర్హుడవుతావు నువ్వు. ఆ సాధన సంపత్తి సంపూర్ణంగా ఉన్నప్పుడు సర్వజనీనమై, సార్వత్రికమై, పరిపూర్ణమైనటువంటి వేద ప్రమాణము చేత అనుభవాన్ని పొందవలసినదే కానీ వేద ప్రమాణము, శృతి ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది, మనకి చేయనక్కర్లేదు అని వస్తుతంత్రము, పురుషతంత్రము, కర్తృతంత్రము. కర్తృతంత్రము అంటే పూజ చేసి ఆత్మజ్ఞానాన్ని పొందాలని. ఇప్పుడు ఏ పని చేస్తే ఆ పనికి ఆ ఫలితం ఉంటుంది. పూజ చేసినామా, పూజకు ఫలితం ఏమిటి? అంతఃకరణ శుద్ధి. యోగాభ్యాసం చేశామా, మనోమాలిన్యాన్ని తొలగించుకోవడమే.
సత్కర్మలు ఆచరించినామా నిష్కామ బుద్ధితో, వాటికి కూడా మనోపరిపక్వతే. ఈ మనోపరిపక్వత కలిగించుతాయే కానీ ఇవన్నీ పూజలు, వ్రతాలు, ప్రార్థనలు, తీర్థయాత్రలు, సమారాధనలు ఇవన్నీ కూడా నిష్కామంగా ఆచరించినప్పుడు మనోమాలిన్యాన్ని తొలగింపజేసి ఆత్మానాత్మకు యోగ్యతను మనకు అనుగ్రహిస్తాయి. అప్పుడు సాధన చతుష్టయ సంపత్తి ఉన్నప్పుడు కేవలము సర్వజనీయనమై సార్వత్రికమై ఉన్నటువంటి అంశాన్ని బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం, నీవు బ్రహ్మమయ్యే ఉన్నావు అని చెప్పి ఊరిక చెప్పడం కాదు ఆచార్య పురుషులు కూడా. ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అని వేద ప్రమాణమైనటువంటి చతుర్విధ మహావాక్యములు శిష్యుడైనటువంటి సాధన సంపత్తి కలిగినటువంటి ఉత్తమ శిష్యునికి వాక్య ప్రమాణము చేతనే ఆత్మజ్ఞానం కలుగుతుంది అనేటువంటి అంశాన్ని బోధించడం కొరకు సర్వజనీయనమై సార్వత్రికమై పరిపూర్ణమైనటువంటి ఆ పరిపూర్ణ బ్రహ్మము మీరేనని బోధించడం కొరకు వేద ప్రమాణాన్ని సమాజానికి బోధించడం కొరకు అద్వైత మతాన్ని స్థాపించడం కొరకు అవైదిక మతాలను ఖండించడం కొరకు సనాతన ధర్మాన్నే లోకములో పునఃప్రతిష్ఠ చేయుట కొరకు సాక్షాత్తు పరమేశ్వరుడే జగద్గురు శంకరాచార్యులు వారుగా అవతరించారు. కాబట్టి మనము సామాన్యుల నుండి కూడా కొంత అభ్యుదయాన్ని పొందవచ్చు, సామాన్య గురువుల నుండి కూడా. కానీ ఈ విషయం ఎవరన్నారు? వివేకానంద స్వాములు వారు చెప్పారు. సామాన్యమైన గురువుల నుండి కూడా కొంత మనము అనుభవానికి తెచ్చుకోవచ్చు, బ్రహ్మసాక్షాత్కారాన్ని పొందవచ్చు. కానీ జగద్గురువుల నుండి మనము సంపూర్ణముగా వారు రచించిన రచనలైతేనేమి, వాళ్ళు ప్రబోధించిన జ్ఞానమైతేనేమి, వాటి ద్వారా సమూలంగా బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానాన్ని పొందగలమని చెప్పి ప్రబోధించడం జరిగినది స్వామి వివేకానంద. కాబట్టి మనం ఇప్పుడు ఏదో సాధన చేసి పొందబడేటువంటి అంశం కాదని మనము గుర్తు చేసుకోవాలి. ఈ పలు రకములైన సాధనలన్నీ సమాజంలో ప్రబలిపోయినప్పుడే శంకరాచార్యులు వారు అవైదిక మతాలను ఖండించి సనాతన మతము, సనాతన ధర్మాన్ని మనకు ప్రబోధించారు. మనది మతము కాదు, సనాతన వైదిక ధర్మం. అందుకోసమే సాక్షాత్తు పరమేశ్వరుడే శంకరాచార్యులు వారుగా అవతరించి శృతి, యుక్తి, అనుభవము, సార్వత్రిక పూర్ణానుభవాన్ని బోధించడం కొరకు సమ్యక్ దృష్టితో ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకొని ఆత్మస్వరూపులై మిగిలిపోవడం కొరకు ఆ అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి మనము భాష్య గ్రంథాలను సరిగా అధ్యయనం చేయలేకపోయినప్పటికీ సద్గురువుల ద్వారా, తెలిసిన మహనీయుల ద్వారా తెలుసుకొని సత్యాన్ని మనం గుర్తించాలి. సత్యం ఏమిటి అనగా త్రికాలాబాధ్యము, మూడు కాలములకు బాధింపబడనదే సత్యం. భూతకాలము, వర్తమాన కాలము, భవిష్యత్ కాలము, ఈ మూడు కాలాలకు అతీతమైనదే పరబ్రహ్మము. ఆ పరబ్రహ్మమే సర్వజీవులలో ప్రకాశమానమై స్ఫురణ కలిగి ప్రతి విషయమును తెలుసుకునే విషయై సర్వదృక్కుయై స్వస్వరూపమై ప్రకాశిస్తున్న పరమాత్మను తెలియజేయటం కొరకే, సమాజాన్ని ఉద్ధరించడం కొరకే శంకరాచార్యులు వారు అవతరణ వచ్చినది అని విఘ్నులు ఈ సత్యాన్ని గుర్తించగలరని నేను మనవి చేసుకుంటున్నాను. మేము చెప్పినటువంటి ప్రవచనములలో ఏదైనా అక్షర లోపముండినా, సాహిత్య దోషములుండినా మన్నించగలరని, మీరు సత్యాన్ని గుర్తించగలరని, సారాంశాన్ని గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. కాబట్టి ఆత్మజ్ఞానం అనేటువంటిది సాధనల ద్వారా పొందబడేటువంటి అంశం కాదని, సాధనలన్నీ కూడా ఆత్మజ్ఞానం పొందేటందుకు సహాయకారులే కానీ, సహాయ సాధనలే కానీ పరమార్థములు కాదని, మనోపరిపక్వత కొరకు వీటిని ఉపయోగించుకోమని శంకరాచార్యులు వారే తమ భాష్యములో మనకు ప్రబోధించారు. కాబట్టి మన లక్ష్యం ఏమిటి? సమ్యక్ దృష్టి అంటే క్షేత్రము, క్షేత్రజ్ఞ, క్షేత్రజ్ఞం శాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. ఇలాగే జగద్గురు శంకరాచార్యులు వారు చెప్పిన ప్రకారమే శ్రీకృష్ణ పరమాత్మ కూడా క్షేత్రజ్ఞం శాపిమాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. క్షేత్రం అనగా శరీరమని, క్షేత్రజ్ఞ అనగా శరీరాన్ని తెలుసుకుంటున్న జీవుడని తెలుసుకొని, ఈ జీవుడు ఎప్పుడూ సంసారి కాదని తెలియనటువంటి అజ్ఞానములో నేను జీవుడిని అనుకున్నాను. వాస్తవంగా విచారిస్తే సద్గురువుల ద్వారా జీవుడెప్పుడు సంసారి కాదు, ఆ పరమేశ్వరుడనే మనకు శంకర భాష్యాల్లో మనకు తెలియబడుతుంది. మరీ ఇంకా తెలుసుకోవాలంటే శంకరాచార్యులు వారి గీతా భాష్యములో మనకు సుస్పష్టముగా అర్థమవుతుంది. కాబట్టి ఈ అంశాలన్నిటిని కూడా కూలాంకషంగా తెలుసుకొని ఏది సత్యము, ఏది నిత్యము, ఏది శాశ్వతమని సాధకులంతా
గుర్తు చేసుకొని ఇప్పుడే ఇక్కడే అంశం పొందున్నానని గుర్తు చేసుకోవడం. తలుసుకుంటే భక్తి, తెలుసుకుంటే ముక్తి. తలుసుకోండి భగవంతుణ్ణి, తెలుసుకోండి భగవత్ తత్వాన్ని, కలుసుకోండి పరమాత్మ స్వరూపం నేనే అయి ఉన్నానని. తలుసుకో, తెలుసుకో, కలుసుకో మన మహనీయులు ప్రబోధించడం జరిగినది. కాబట్టి ఎప్పుడూ నేను పరమాత్మ స్వరూపుడయ్యే ఉన్నానని చెప్పి ఆ బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానములో మిగిలిపోయి, సర్వాత్మ భావనగా మనం మిగిలిపోయి, మరి ఈ జన్మలోనే చావు పుట్టుకులు లేనటువంటి పరిపూర్ణ బ్రహ్మము నేనేనని చెప్పి అనుభవానికి తెచ్చుకోగలరని మనవి చేసుకుంటూ, సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.